అలాంటి భక్తుల యొక్క మనస్సు మరలా వేరే పాదాలని ఆశ్రయిస్తుందా? ఇది లోకంలో ఎక్కడైనా జరుగుతున్నదండి. నీవు ఈ విధంగా చెప్పవచ్చా? నాకు నేను చెప్పిన లక్షణాలు రమణం అంటే వచ్చేవి కావు అన్నది ఒకటే మాట. ప్రహ్లాదుడిగా అనేదానికి హిరణ్యాకశిపుడు ఆశ్చర్యపోయి గురువులను చూసి, మీరు వీడికి పాఠం చెప్పడంలో ఏదో తేడా చేశారు, లేకపోతే నేను ఎంత చెప్పినా వీడు ఇలా చెబుతున్నాడేమిటి? మీరు వీడికి పడవలసినటువంటి పునాది పడేట్టుగా చేయలేదు, లేకపోతే వీడికి నారాయణ భక్తి ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి ఈ మాట తీసుకువెళ్ళి చాలా జాగ్రత్తగా 1000 కళ్ళతో చూస్తూ ఈ పిల్లవాడికి అర్థశాస్త్రము, ధర్మశాస్త్రము, రాజనీతి శాస్త్రము ఇవన్నీ కూడా నేర్పండి అని చెప్పి ఆదేశించాడు గురువులు. అలా అనేసరికి చండ అమార్కులు అనేటువంటి 2 గురువులు, ఆ 2 గురువులు కూడా ఏదో అన్నులంటపోయి బతికి బయటపడ్డామని చెప్పి వెంటనే ఆ శిష్యుల్ని ప్రహ్లాదుని తీసుకుని మళ్ళీ ఆ వనానికి వెళ్ళిపోయారు, ఆశ్రమానికి. వాళ్ళు ప్రహ్లాదునితో అన్నారు, ఆయన మేము నీకు నేర్పింది ఏమిటి? నువ్వు మీ నాన్నగారికి చెప్పింది ఏమిటి? మీ నాన్నకి మా మీద అనుమానం వచ్చింది, మేమేదో అలా చేస్తామని చెప్పి మా వలన తీవ్రంగా చూస్తున్నారు, తీక్షణంగా చూస్తున్నారు. అప్పుడు మా ప్రాణాలకు ముప్పు అనేటువంటిది వస్తుంది కదా, కాబట్టి మేము ఏమి చెబుతున్నామో అది జాగ్రత్తగా నేర్చుకో. మాకు ఏమి చెబుతున్నావో వాటిని మీ నాన్న దగ్గర వెళ్ళి చెప్పవలసింది. మేము అర్థశాస్త్రం, ధర్మశాస్త్రం, రాజనీతి శాస్త్రం ఇవన్నీ కూడా చక్కగా నీకు చెబుతాం అని చిలక పలుకుల్లాగా వాళ్ళు ఆ ప్రహ్లాదుని బతిమాలుకున్నారు. మీ నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏదైనా అడిగితే మరల శ్రీమన్నారాయణ గురించి మీ నాన్న దగ్గర మాట్లాడవద్దు, అలా అయితేనే మేము బతికుంటాం అని చెప్పి అంటే అప్పుడు అన్నాడు, అయ్యా మీ చిత్తం, మీరు ఏం చెబుతారో దాన్ని నేను జాగ్రత్తగా నేర్చుకుంటాను అన్నాడు ప్రహ్లాదుడు గురువులతో. చక్కగా నేర్చుకున్నాడు, అన్ని బాగానే ఉన్నాయి. మళ్ళీ లీలావతి కుమారుని చూడాలని చెప్పి కోరుకుంటూ ఉంటే వెంటనే కబురు పంపాడు గురువుల దగ్గర, తీసుకురమ్మని చెప్పి. ఆయన నిన్ను చూసి చాలా కాలం అయింది, నీ బుద్ధి మారిందా? గురువులు ఏమి చెప్తారో అది తెలుసుకున్నావా? గురువులు చెప్పిందే తెలుసుకుంటున్నావా, లేక నీ సొంత బుద్ధితో ఏదైనా నేర్చుకుంటున్నావా అని అడిగాడు హిరణ్యకశిపుడు తన పిల్లవాడిని, ప్రహ్లాదుని. అప్పుడు ప్రహ్లాదుడు అంటున్నాడు, చదివించిన గురువులు చదివితే ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు, నే చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మనల్ల చదివితే తండ్రి. చదువు అనేటువంటిది ఎలా ఉండాలి అంటే పొట్టకూటి కోసం చదివేటువంటిది చదువు కాదు. ఈ ఎంఏలు, డిగ్రీలు, లేదా ఇంజనీరింగ్లు, డాక్టర్లు వీళ్ళందరూ కూడా చదివేటువంటిది అర్థ సంపాదన కోసం. కానీ మానవ జీవితం తరించేందుకు ఒక చదువు ఉన్నది. ఆ చదువు అనేటువంటిది ప్రధానమైనటువంటిది. కాబట్టి ఆ చదువు నేర్చుకున్నా దాంతోపాటు ఇది కూడా నేర్చుకోవాలి. అందుకనే మనకు తెలుగు పుస్తకాల్లో అక్కడక్కడ భగవంతుడి యొక్క లీలా విశేషాలతో కూడినటువంటి పాఠాలు పెట్టడం అనేటువంటిది. నువ్వు చదువు సంపాదించుకో, కానీ మనస్సు అనేటువంటిది భగవంతుడి అనుకుంటారు. నీ యొక్క జన్మ అనేటువంటిది భగవంతుడి సేవతో గడవాలి. కాబట్టి అటువంటి ఆ విషయాలు అనేటువంటివన్నీ కూడా చెప్పారేమో. ఓం నమో నారాయణాయ బదులు ఓం హిరణ్యకశ్యపాయ అని చెప్పి అంటాడేమో అని చెప్పి చూశాడు. చూస్తే ఆయన ప్రహ్లాదుని ఈ విధంగా చెప్పాడు. ఎందుకు చదివించలేదు? గురువులు చాలా చక్కగా చదివించారు. చదివితేనటువంటి ధర్మ అర్థ ముఖ్య శాస్త్రంబులు, ధర్మశాస్త్రం కానీ అర్థశాస్త్రం కానీ ఇవన్నీ కూడా బాగా నేర్చుకున్నాను గురువుల దగ్గర. చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్లా. ఒక్క చదువు ఏమిటి, అన్ని చదువుల్లో ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా నేను నేర్చేసుకున్నాను, ఇంకా నేర్చుకోవాల్సినవి ఏంటో అన్నాడు. గురువులు నన్ను చదివించారు, అన్నీ అయిపోయినాయి అని చెప్పి ప్రహ్లాదుడు ఇంకా అనుకుంటున్నాడు. ఈ విధంగా
తనురుద్భాషణ సత్యమున్ శ్రవణమున్ దాస్యత్వమున్ వందనార్థమున్ వందనార్చనల్ సేవయున్ ఆత్మలో నలుకయున్ సంకీర్తనల్ చింతనంబును నీ 9 భక్తి మార్గముల సర్వాత్మన్ హరికిన్ నమ్మి సజ్జనుడై ఉండుట భద్రమటందు గలతుగున్ సత్యంబు దైత్యోత్తమా రాక్షసుల్లో ఉత్తముడైనటువంటి హిరణ్యకశ్యప ప్రహ్లాద అన్నాడు తను వృద్ధాసన సత్యమున్ శ్రవణమున్ శ్రవణం కీర్తనం విష్ణు సంస్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అని వ్యాస మహర్షి 9 భక్తి మార్గాలు అనేటువంటి వాటిని నేర్పాడు, చూపించాడు కూడా. ఒక్కొక్క దానికి ఒక్కొక్కరిని ఉదాహరణగా కూడా ఇచ్చారు. తండ్రి శరీరం ఉన్నందుకు మనం ఈశ్వరుని 9 రకాలుగా సేవించాలి. ఒకటి భగవంతుని గురించి సంతోషంగా వింటూ ఉండాలి. 2 మనం భగవంతుని కీర్తించాలి. 3వది ఆయన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. ఆయన పాదాలు సేవించాలి. అది అంగ పూజ అని పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు జ్ఞాపకం పెట్టుకుని ఆయన్ని పూజ చేయాలి. ఈ శరీరానికి ఉన్నటువంటి అవయవాలన్నీ భూమి మీద పడేటట్లుగా ఆయనకు నమస్కారం చేయాలి. తాను చేసిన ప్రతి పని ఈశ్వరుని వైభవాన్ని ప్రకాశింపడే ఉన్నది అనేటువంటి బుద్ధితో తాను చేయాలి. తాను ఈశ్వరుడికి చాలా దగ్గరగా ఉన్నానని భావన ఉండాలి. స్వామి దగ్గర ఒక స్వాతంత్ర్యం ఉండాలి, సాన్నిహిత్యం ఉండాలి. స్వామి నీవు ఉన్నది ఈశ్వరుడు ఒక్కడే అనేటువంటి భావన పెంపొందించుకోవాలి. ఇదిగో ఈ నిర్భయత్వాన్ని పొందగలగాలి. ఈ 9 రకాలైనటువంటి భక్తితో స్వామిని సేవించి సజ్జనుడైనటువంటి వాడు స్వామి యొక్క సాన్నిహిత్యం అనేటువంటిది పొందగలుగుతాడు. ఈ మాటలకు హిరణ్యకశిపుడు తలబోయాడు. అప్పుడు విదుడు అన్నాడు, ఒరే ఇది గురువులు చెప్పలేదు, నీకు నేను చెప్పలేదు. అలాంటి ఆలోచన నీకు ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు రాక్షస జాతిలో పుట్టావు కదా, అయితే మేమందరం తప్పు చేస్తున్నామా? లేక ఇంతమందివి ఎలా ఆలోచిస్తున్నామో, ఇంతమందివి ఏమి చేస్తున్నామో దాన్ని నీవు ఎందుకు చేయడం లేదు అని కంటికి కనబడినటువంటి ఆ శ్రీమన్నారాయణ మీద నీకు ఎందుకు రాంత భక్తి, ఎక్కడి నుండి వచ్చింది ఈ భక్తి అని చెప్పి ప్రశ్నించాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఈ విధంగా సమాధానం అనేటువంటిది ఇస్తున్నాడు. సరే, ఆ సమాధానం ఏ విధంగా ఇచ్చాడో, ఎవరిని గురించి ఇచ్చాడో మరి వచ్చే స్థిరవారం మనం అందరం కూడా పరిశీలిద్దాం. ఇది భాగవత ప్రవచనం అనేటువంటిది చేసినటువంటి ఉన్నటువంటి వారు మీరందరికీ కూడా ఆ కృష్ణ భగవానుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించుగా. జయ శ్రీమన్నారాయణ.